సో కాంచి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ, ఫంక్షన్కి విచ్చేసిన అందరికీ, నా గురువు తండ్రి నాటి రాఘవేంద్రరావు గారికి, నా ఇంకో తండ్రి నాటి కీరవాణి గారికి, నా ఫ్యామిలీకి, నా మిత్రులకి, అన్నిటికీ మించి నా మీద అందరికంటే ఎక్కువ నమ్మకం ఉంచినటువంటి నా భార్య సీతకి, తర్వాత అంతే ఈక్వల్గా నమ్మకం ఉంచిన నా ప్రొడ్యూసర్ సుధీర్ గారికి ఈరోజు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. అది ఈరోజు ఎందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచో కళ అన్నాను కానీ అనుకుంటున్నాను, కోరుకున్నాను. అది ఈరోజుకి నెరవేరింది. ఆ నెరవేరటానికి కారణమైన సుధీర్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను. అండ్ ఎందుకు లేట్ అయ్యిందంటే చెప్పలేను, కానీ ఈ లేట్ అయిన టైంలో వాళ్ళంత నాలెడ్జ్ అక్యూములేట్ అయ్యింది. ఆ నాలెడ్జ్ విజ్డమ్గా మారింది. ఆ విజ్డమ్ ఇప్పుడు పనిచేసి ఏమో ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం చేసుంటుంటే ఎలా ఉండేదో నేను చెప్పలేను. ఇంత బాగా ఇన్ని తప్పులు లేకుండా చేసి ఉండేవాడిని కాదేమో, ఏమో. ఈ టైం నాకు బాగా ఉపయోగపడింది. ఎలా చేయాలో ఎలా చేయకూడదో అన్నీ తెలిసింది. అందుకు నేను లేట్ అయినందుకు రిగ్రెట్స్ లేవు, కానీ ఇప్పుడు చేసిన సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ కాంచి గారు, ఆ 5497 దాని గురించి కూడా చెప్తా అన్నారు. 5497 అనేది నా ట్విట్టర్ హ్యాండిల్ అండి. ఎందుకో సరదాగా అది పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. సినిమా ఇండస్ట్రీకి ఇవ్వటం అంటే ఏందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి చూశాను. సో అక్కడే నేర్చుకున్నాను ఎలా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేయొచ్చు అనేది. నా స్వార్థం కూడా ఇందులో, ఎందుకంటే నేను బయట దేశాల్లో ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మీద ఎర్న్ చేయగలుగుతానని నమ్మకం ఉంది.